నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణలో భాగంగా ఎంపీ ఈటెల రాజేందర్ సిపి ఘోష్ కమిషన్ విచారించింది. దాదాపు గంట పాటు ఈటెలను కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై కమిషన్ ప్రశ్నించింది. ముఖ్యంగా కేబినెట్ తీర్మానాలపై కమిషన్ ప్రశ్నించింది. కేబినెట్ తీర్మానాల ప్రకారం నిధులు విడుదల చేసినట్లు ఈటెల సమాధానం చెప్పారు. కాళేశ్వరం అంశాలన్నీ ఇరిగేషన్ పరిధిలోకి వస్తాయని కమిషన్ ముందు చెప్పారు. మొదట 63,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించామని, ఆ తర్వాత 83,000 కోట్ల వ్యయానికి పెరిగిందని ఈటెల చెప్పారు. ఇక ఈ నెల 9న హరీష్ రావు, 11న కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణలో భాగంగా ఎంపీ ఈటెల రాజేందర్ ను సిపి ఘోష్ కమిషన్ విచారించింది. విచారణ దాదాపు గంట పాటు సాగినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, ఓవర్ టు యూ. కాళేశ్వరం కమిషన్ ఈటెల రాజేందర్ ని ఎటువంటి ప్రశ్నలు అడిగింది? దానికి బదులుగా ఈటెల రాజేందర్ ఏమని సమాధానం చెప్పారు? శ్వేత, ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ ఓపెన్ కోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ జరిపింది. దాదాపుగా 19 క్వశ్చన్లు ఈటెల రాజేందర్ అడిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఉన్నదో 3 బ్యారేజీలు ఏవైతే కట్టాలనుకున్నా ఆ బ్యారేజీలకు సంబంధించిన విషయాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణము, దాని డిజైనింగ్, తర్వాత దాని అభ్యంతరాలు ఏంటిది, దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేబినెట్ అప్రూవల్ ఏమైనా ఉందా, కేబినెట్ ఏమైంది ఉంది, దానికి ఫైనాన్స్ ఏ విధంగా సమకూర్చారు, కార్పొరేషన్ ఫైనాన్స్ సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఈ నిధులకు సంబంధించిన ఆర్థిక శాఖకు సంబంధం ఏముంది, నిధులు ఏ విధంగా సమకూర్చారు, ఇలాంటి దాదాపుగా 19 క్వశ్చన్లు అడిగినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఈటెల రాజేందర్ ఏదైతే కమిషన్ అడిగిందో, కమిషన్కు పినాక చంద్రఘోష్ ఏదైతే అడిగారో ఆ కమిషన్కు సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. దాదాపుగా గంటసేపు ఓపెన్ కోర్టు విచారణ జరిగింది. అనంతరం ఇప్పుడు క్రాస్ కోర్టు ఎగ్జామినేషన్ నడుస్తుంది. దాదాపుగా అది కూడా దాదాపు గంట పైగా జరిగే అవకాశం ఉంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తుమ్మిహెడ్, తర్వాత బ్యారేజ్, ఏవైతే 3 ప్రాజెక్టులకు సంబంధించి కట్టాలనుకున్న బ్యారేజీలు, దానికి సంబంధించి ఎందుకో దానిని డిజైన్ మార్చాల్సింది అవసరం ఎందుకు వచ్చిందని కమిషన్ అడిగిన దానికి ఇదైతే కమిషన్ తుమ్మిహెడ్ కట్టేందుకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పింది. దానితో పాటు నిపుణులు చెప్పారు అక్కడ నీటి కొరత ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ నుంచి మార్చాలని చెప్పారు. దానికి సంబంధించి టెక్నికల్ ఏదైతే సాంకేతిక నిపుణులు ఏవైతే చెప్పారో దానికి సంబంధించి చెప్పిన అనుకూలంగానే దాన్ని మార్చాము. దీనికి డిపిఆర్ ఏ విధంగా అనుమతి ఇచ్చారంటే డిపిఆర్ కేబినెట్ అనుమతి ఉంది, కేబినెట్ అనుమతితోనే దీన్ని చేశామని డీటెయిల్లో చెప్పారు. అదేవిధంగా టెక్నికల్ సాంకేతిక నిపుణుల సమాచారం నిపుణుల నివేదిక ప్రకారం మాత్రమే మేము ఇచ్చాము, దీన్ని డిజైనింగ్ మార్చారని వాళ్ళు చెప్పారని తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో దాదాపు గంట సేపు అదే కమిషన్ దీనికోసం నిధులు ఏ విధంగా కేటాయించారు, డిపిఆర్ ఏ విధంగా ఉంది అనే దానికి నిధులకు సంబంధించి ఆర్థిక శాఖ కొంత ఇబ్బంది ఉంది కాబట్టి దీనికోసం ప్రత్యేక కమిషన్ నిధుల సమీకరణ ప్రత్యేక కమిషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ నిధులు ఏ విధంగా ఇచ్చారంటే కార్పొరేషన్ నిధులు ప్రత్యేకంగా అదే దానికి సంబంధించిన నిధులు సేకరిస్తుంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖతో ఎలాంటి సంబంధం లేదని ఈటెల రాజేందర్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఈటెల రాజేందర్ ఏ కమిషన్ సంబంధం లేదు కాబట్టి ఆర్థిక పరమైన అన్ని నిధులను కార్పొరేషన్ నిధులు సేకరించుకుందని కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ చెప్పినట్టు తెలుస్తుంది. శ్వేత, ఆల్రెడీ అంటే తుమ్మిడిహట్ట నుంచి అంటే బేడిగడ్డకు మార్చటం ఇవన్నీ పక్కన పెడితే ఆర్థిక శాఖ మంత్రిగా అప్పుడు ఉన్న ఈటెల రాజేందర్ అంటే ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు లోపించింది అని కమిషన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 63,000 కోట్ల నుంచి 83,000 కోట్లకు ఎందుకు పెరిగింది అన్న దానికి ఈటెల రాజేందర్ అంటే
ఆర్థిక శాఖ మంత్రిగా అప్పుడు ఉన్న ఈటెల రాజేందర్ దీనికి ఏమని సమాధానం చెప్పారు? మిగతా అన్ని క్వశ్చన్స్ కి దాటవేసిన సమాధానాలు చెప్పారు. ఈ క్వశ్చన్ కి ఆర్థిక క్రమశిక్షణ లోపించింది ఎందుకు అన్నదానికి ఈటెల సమాధానం ఏంటి? అంటే ఏదైతే ఆ కమిషన్ చెప్పేదో ఆర్థిక లోటు అంటే ఇది మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆర్థిక శాఖకి ఎలాంటి సంబంధం లేదు. నిధులని సమకూర్చిన కార్పొరేషన్ కాబట్టి కార్పొరేషన్కి సంబంధము, మాకు ఆర్థిక శాఖకు సంబంధించి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. ఆర్థిక శాఖ సంబంధించి ఆ నిధులు మంజూరు అయితే చేయలేదు. ఇది కార్పొరేషన్కి సంబంధించి ఆ నిధుల బడ్జెట్ ఏదైతే డిపిఆర్ మొదట ఉందో దానికి మాత్రం డిపిఆర్కు కేంద్రం రాష్ట్ర కేబినెట్ ఆమోదం చెప్పింది. అనంతరం కార్పొరేషన్ ఈ నిధుల సమీకరణ అన్ని కార్పొరేషన్ చూసుకుంటుందని ఈటెల రాజేందర్ వాడికి కమిషన్ చెప్పినట్టు సమాచారం శ్వేత. రైట్, మొత్తానికి కేబినెట్ నిర్ణయాల మేరకే మేము తీసుకున్నాము నిర్ణయం అని చెప్పినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.